Okay, good morning, all of you. Let us see మిగతా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు క్లాస్మేట్స్. So let us start the meeting. So లాస్ట్ క్లాస్లో మనము ఎంజైమ్ల నామీకరణ మరియు వర్గీకరణ విధానం గురించి డిస్కస్ చేసినాము. ద లాస్ట్ టాపిక్. సో ఎంజైమ్ల నిరోధకాలు, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటాం. ఎంజైమ్ల నిరోధకాలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా ఎంజైమ్ల చర్య పైన ప్రభావితం చేసే కారకాలు ఏంటి, అవి ఎన్ని రకాలు, దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సో నా స్లైడ్ నేను షేర్ చేస్తాను. స్లైడ్ కనిపిస్తా ఉంది కదా అందరికి? ఎవరైనా రెస్పాండ్ కాండి. కనిపిస్తుంది సార్. ఓకే, సో లాస్ట్ టైము మనము ఎంజైమ్ల ధర్మాలలో ఒకటి డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి, ఎంజైమ్లు పూర్తిగా కావచ్చు లేదా పాక్షికంగా అవి ప్రోటీన్లచే నిర్మించబడి ఉంటాయి. సో దాంట్లో ప్రోటీన్ భాగము కొంత భాగం ఉండొచ్చు, లేదా పూర్తిగా ఎంజైమ్ అనేది పూర్తిగా ప్రోటీన్తోనే నిర్మించబడి ఉండవచ్చు. అయితే అందులో కొన్ని ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్ కానీ ప్రోటీనేతర భాగం కానీ, వాటిని సహకారకాలు అంటాం, కో ఫ్యాక్టర్స్. సో కో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, సహకారకాలు అంటే ఏంటి, అవి ఏ టైప్లో ఉంటాయి అనేది డిస్కస్ చేస్తాం. సో జస్ట్ అంటే యాక్చువల్గా ప్రోటీన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్రోటీన్లు అనేటివి వాటి రసాయనిక నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ కెమికల్ నేచర్, ఎంజైమ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. సో వాటి రసాయనిక స్వభావాన్ని బట్టి అవి ఏ పదార్థాలతో నిర్మించబడి ఉన్నాయి, ఆ రసాయనిక స్వభావాన్ని బట్టి ఎంజైమ్ అనేవి రెండు రకాలు. మొదటి ఇది ఎంజైమ్, సింపుల్ ఎంజైమ్స్ అండి, సరళ ఎంజైమ్లు. రెండవది కాంజుగేటెడ్ ఆర్ ఆలో ఎంజైమ్స్ అంటాం, సంయోగ ఎంజైమ్లు అని చెప్పుకోవచ్చు. అయితే సింపుల్ ఎంజైమ్స్ అంటే ఏంటి, దే ఆర్ మేడప్ ఆఫ్ ది ప్రోటీన్. అంటే సరళ ఎంజైమ్లు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ప్రోటీన్లచే మాత్రమే నిర్మించబడి ఉంటాయి. ఏ ఇతర పదార్థాలు అనేటివి ఉండవు. పూర్తిగా ఎంజైమ్ అనేది ప్రోటీన్లతోనే నిర్మించబడి ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ యూరియేజ్, లైసోజైమ్, పెప్సిన్, ట్రిప్సిన్, ఇలాంటి ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ప్రోటీన్లతో మాత్రమే నిర్మించబడి ఉంటాయి. అయితే ఇందాక అనుకున్నట్టుగా నామీకరణలో కొన్నిసార్లు మనము ఎంజైమ్ నామీకరణ ఏ విధంగా చేస్తాం, అదస్థ పదార్థాన్ని బట్టి, చర్యను బట్టి, లేదా అదస్థ పదార్థము చర్య రెండింటిని కలుపుతూ మనం వాటి నామీకరణ చేయాలి. అయితే చివరిలో మనం ఏజ్ అనేది కూడా యాడ్ చేస్తాం, సఫిక్స్. ఓకే, అయితే ఇక్కడ యూరియేజ్ ఉంది. సో యూరియేజ్ అనేది చివరిలో ఏజ్ అనేది యాడ్ చేస్తాం. అదేవిధంగా కొన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్సెప్షన్స్, లైసోజైమ్ కానీ, పెప్సిన్, ఇలాంటి ఎంజైమ్స్ కొద్దిగా చివరిలో ఏజ్ అనేది రాదు, కానీ ఇవి కూడా ఎంజైమ్స్. అయితే ఈ ఎంజైమ్స్ అన్ని సరళ ఎంజైమ్స్ కేటగిరీ కిందికి వస్తాయి. వీటి పూర్తిగా ఇవి ప్రోటీన్లతో నిర్మించబడి ఉంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ కాంజుగేటెడ్ ఆర్ ఆలో ఎంజైమ్స్ అంటే సంపూర్ణ ఎంజైమ్ లేదా సంయోగ ఎంజైమ్ చెప్తారు.
These enzymes consist of proteinaceous part called apoenzyme. సో ప్రోటీన్ భాగం అనేది ఇందులో ఉంటుంది. ఆ ప్రోటీన్ భాగాన్ని అపోఎంజైమ్ అని పేర్కొంటాం. రెండోది నాన్ ప్రోటీన్ పార్ట్ కాల్డ్ యాజ్ కోఫాక్టర్స్. ఇందులో ప్రోటీనేతర భాగం కూడా ఉంటుంది. వాటిని మనం కోఫాక్టర్స్ లేదా సహకారకాలు అని చెప్తాం. అయితే సంపూర్ణ ఎంజైమ్ కానీ సంయోగ ఎంజైమ్ అనేటివి రెండు భాగాలతో నిర్మించబడి ఉంటాయి. అందులో ఒక భాగం ప్రోటీన్ భాగం ఉంటుంది, వాటిని అపో ఎంజైమ్ అంటాము. రెండోది ప్రోటీనేతర భాగం ఉంటుంది, వాటిని సహకారకాలు అంటాము. ఉదాహరణకు ఎంజైమ్ థ్రాంబోకైనేస్ లేదా సలైవరీ అమైలేజ్. ఇలాంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో థ్రాంబోకైనేస్ కానీ సలైవరీ అమైలేజ్ కానీ ఈ ఎంజైమ్లు ఏవైతే ఉంటాయో అందులో రెండు భాగాలు ఉంటాయి, ప్రోటీన్ భాగం ప్రోటీనేతర భాగం. ఓ ఎంజైమ్ సహకారంగా ఇక్కడ సంపూర్ణ ఎంజైమ్ ఏవైతే ఉంటుందో ప్రోటీన్ భాగం ఓ ఎంజైమ్ ఉంటుంది ప్లస్ ప్రోటీనేతర భాగం. సో ఇది జనరల్ గా వాటి రసాయనిక స్వభావాన్ని బట్టి ఎంజైమ్ల రకాలు. సరళ ఎంజైమ్లు, సంయోగ ఎంజైమ్. అయితే ఈ సహకారకాలు ఏవైతే ఉంటాయో వీటిని యాక్టివేటర్స్ అని చెప్తాం. అంటే అవి చర్యను యాక్టివేట్ చేస్తాయి, ఉత్తేజితపరుస్తాయి. సాధారణంగా ఎంజైమ్ అనేది ఏంటి? ఇది ఉత్ప్రేరకాలు అని చెప్తాం. సో ఉత్ప్రేరక చర్యలు ఏవైతే ఉంటాయో ఆ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఎంజైమ్స్. సో cofactors are compounds or elements which help the enzyme in catalytic activity. So they are like activators of enzyme. సో ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక చర్యలను ఉత్తేజితపరిచే ఈ పదార్థాలను సహకారకాలు లేదా కోఫాక్టర్స్ అంటాం, లేదా వీటిని యాక్టివేటర్స్ లాగా పనిచేస్తాయి. They are essential for catalytic activity of holoenzyme. సో సంపూర్ణ ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక చర్యను ప్రేరేపించే భాగం ఇది సహకారకాలు. సో రిమూవల్ ఆఫ్ కోఫాక్టర్స్, లాస్ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ. మనము ఒకవేళ ఈ సహకారకాన్ని ఈ సంపూర్ణ ఎంజైమ్ లేదా సంయోగ ఎంజైమ్ల నుంచి తొలగించినట్లయితే ఈ ఎంజైమ్ చర్య అనేది ఆగిపోతుంది, అది కోల్పోతుంది ఎంజైమ్ చర్య స్వభావం. సో ఇది ఉంటేనే ఎంజైమ్ అనేది పనిచేస్తుంది. సహకారక భాగం అనేది లేనట్లయితే సంపూర్ణ ఎంజైమ్ లేదా సంయోగ ఎంజైమ్ అనేది అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. Cofactors may alter the shape of enzyme slightly, make the active site function. అయితే ఏ రకంగా పనిచేస్తుంది సహకారకం అంటే, సహకారకం ఎంజైమ్ యొక్క ఆకారాన్ని అంటే నిర్మాణాన్ని లేదా 3D స్ట్రక్చర్ ఏదైతే ఇందాక అనుకున్నామో ప్రతి ఎంజైమ్ కి ఒక 3D ప్రోటీన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ లో కొద్దిగా మార్పు సహకారకం బాండ్ అయినప్పుడు కొద్దిగా మార్పు అనేది ఆ 3D స్ట్రక్చర్ ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ లో షేప్ లో కొద్దిగా మార్పు వస్తూ ఆ యాక్టివ్ సైట్ ఏదైతే ఉంటుందో అది ఫంక్షనల్ అవుతుంది. సో ఆ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ అంటే అది ఎక్కడైతే ఈ అదస్థ పదార్థం వచ్చి బైండ్ అవుతుందో ఆ ప్రదేశాన్ని యాక్టివ్ సైట్ అంటే. సో ఆ యాక్టివ్ సైట్ ని అది క్రియావంతం అవుతుంది. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ లో చూడవచ్చు ఫిగర్ లో అపో ఎంజైమ్ ఉంది, అది ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది. అంటే అపో ఎంజైమ్ ఇన్ ద సెన్స్ మనకు ప్రోటీన్ భాగం. ఓకే, రెండోది ఇక్కడ బ్లూ కలర్, సో ఇది గ్రీన్ కలర్ లో ఉంది అపో ఎంజైమ్ ప్రోటీన్ భాగం. ఇది ఇన్యాక్టివ్ ఎంజైమ్ అన్నమాట. ఈ ఎంజైమ్ అనేది యాక్టివ్ గా ఉండదు, ఓకే, క్రియారహితం. అయితే రెండో భాగం ప్రోటీనేతర భాగం, దాన్ని కో ఎంజైమ్ అని చెప్పుకోవచ్చు, కో ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు, సహకారకం. ఇది నాన్ ప్రోటీన్ కాంపౌండ్ అంటే ప్రోటీనేతర భాగం, ఈ బ్లూ కలర్.
ఈ ప్రోటీనేతర భాగం ఈ ప్రోటీన్ భాగంతో బైండ్ అవుతేనే ఇక్కడ ఇక్కడ ఇది సంపూర్ణ ఎంజైమ్ అనేది అవుతుంది. సో సంపూర్ణ ఎంజైమ్ లో ప్రోటీన్ భాగం అపో ఎంజైమ్, ప్రోటీనేతర భాగం సర్కర్ లేదా కో ఎంజైమ్ ఇది బైండ్ అయితేనే సంపూర్ణ ఎంజైమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ సంపూర్ణ ఎంజైమ్ లో ఈ భాగం ఏదైతే ఉందో ఇది యాక్టివ్ సైట్ అన్నమాట. ఈ యాక్టివ్ సైట్ దగ్గర మనకు ఇది అగస్త పదార్థం. దీనికి విశిష్టంగా ఉండే ఈ యాక్టివ్ సైట్ కి సమానంగా ఉండే అగస్త పదార్థం సబ్స్ట్రేట్. సో అది వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది చివరిలో. సో ఎంజైమ్ అదస్థ పదార్థం సంక్లిష్టం అనేది పూర్తిగా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అపో ఎంజైమ్ లో ఈ ప్రోటీనేతర భాగం లేనట్లయితే ఇది సబ్స్ట్రేట్ వచ్చి ఇక్కడికి బైండ్ కాదు. సో ఈ ప్రోటీనేతర భాగం సహకారకం ఉంటేనే అది యాక్టివ్ సైట్ అనేది ఫంక్షనల్ అవుతుంది. ఇక్కడ సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కోఫాక్టర్ సహకారకం యొక్క రకాల్ని మనం చూసినట్లయితే ఎస్ విష్ణు ఇక్కడ జాయిన్ అయినావు. ఐ డోంట్ థింక్ యు ఆర్ దేర్. ఓకే, ఐ డోంట్ నో వై వి హావ్ జాయిన్డ్. ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడమ్మా విష్ణు. అన్మ్యూట్ చేసి మాట్లాడు. ఎస్ విష్ణు రెస్పాండ్ కా. ఐ హోప్ నా వాయిస్ వినబడతా ఉంది. ఎస్ ఎనీబడి రెస్పాండ్. లావణ్య, శ్రావణి, పవన్, సుప్రియ. వినిపిస్తుంది ఇక్కడ ఐ డోంట్. వినిపిస్తుంది సార్. ఎస్ విష్ణు వినిపిస్తుంది సార్. ఎస్ విష్ణు మీ క్లాస్ లో లేడు కదా ఎనీబడి? లేడు. మరి ఇక్కడ మైక్రోబయాలజీ సార్. మైక్రోబయాలజీ. ఎస్ విష్ణు లీవ్ ద క్లాస్. ఇది సెకండ్ ఇయర్ క్లాస్ జరుగుతా ఉంది, బీజెడ్సి 4th సెమిస్టర్. విష్ణు లీవ్ ద క్లాస్. I don't know why we have joined. Vishnu? Yes, Vishnu, leave the class. Can you hear me, Vishnu? Yes? విష్ణు నా వాయిస్ వినిపిస్తా ఉందా? అన్మ్యూట్ చేసి మాట్లాడు. Yes, I'll continue just a minute. ఎందుకు జాయిన్ అయినాడో ఏమో అర్థం కావడం లేదు. తన క్లాస్ లీవ్ చేయమన్నా ఈజ్ నాట్ లీవింగ్. ఐఎమ్ సెండింగ్ ద మెసేజ్. సుప్రియ మ్యూట్ చేసుకో. సార్ ఎస్ విష్ణు అన్మ్యూట్ చేసి మాట్లాడు. నీ వాయిస్ వినిపించట్లేదు విష్ణు. లీవ్ ద క్లాస్, లీవ్ ద మీటింగ్.
ఎస్ విష్ణు చాట్ లో ఓకే రైట్ హి హస్ లెఫ్ట్ ఓకే సో మనము సహకారకాలు చూసినట్లయితే ఇవి 3 రకాలు ఉన్నాయి 3 కేటగిరీస్ అవి ఏంటి ఒకటి ప్రాస్థెటిక్ గ్రూప్ రెండోది సహ ఎంజైమ్లు అంటాం మూడోది మెటల్ అయాన్స్ అంటాం లోహ అయాన్ మొదటిది ప్రాస్థెటిక్ గ్రూప్ అంటే స్మాల్ ఆర్గానిక్ గ్రూప్ నాన్ ప్రోటీన్ ఇన్ నేచర్ విచ్ టైట్లీ బైండ్స్ టు ది అపో ఎంజైమ్ అయితే ప్రాస్థెటిక్ సముదాయం ఏదైతే ఉందో మొదటి రకం సహకారకం ఇవి ఆర్గానిక్ గ్రూప్ అన్నమాట ఓకే ఆర్గానిక్ గ్రూప్ ఇవి నాన్ ప్రోటీన్ ఇన్ నేచర్ సో ఇవి ప్రోటీనేతర స్వభావంతో కలిగి ఉంటుంది అయితే ఈ ప్రోటీనేతర స్వభావంతో కలిగిన ఈ ఆర్గానిక్ పదార్థం గ్రూప్ ఏదైతే ఉందో ఇది ప్రోటీన్ భాగమైన అపో ఎంజైమ్ తో చాలా గట్టి బంధాన్ని ఏర్పరచుకుంటుంది టైట్ బాండ్ ని ఏర్పరచుకుంటుంది ప్రాస్థెటిక్ సముదాయం వీటిని ఈజీగా మనం విడదీయలేము అంత ఈజీగా ఇది డిసింటిగ్రేట్ కాదన్నమాట ఉదాహరణకు హీమ్ హీమ్ ఈజ్ ది ప్రాస్థెటిక్ గ్రూప్ ఆఫ్ హిమోగ్లోబిన్ తెలుసు బ్లడ్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది హిమోగ్లోబిన్ లో ఈ హీమ్ భాగం ఏదైతే ఉందో ఈ హీమ్ భాగం అనేది ప్రోటీనేతర భాగమైన సహకారకం ఓకే ప్రాస్థెటిక్ సముదాయం ఇది ప్రోటీన్ భాగంతో చాలా గట్టి బంధాన్ని ఏర్పరచుకుంటుంది అండ్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ యాక్టివ్ సైట్ ఆఫ్ కెటలేజ్ ఎంజైమ్ సో కెటలేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ లో ఇది ఒక భాగం తర్వాత ఈ ఫస్ట్ వన్ ప్రాస్థెటిక్ సముదాయం సెకండ్ వన్ వచ్చి సహ ఎంజైమ్ ఈ సహ ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్ జనరలీ విటమిన్స్ సో ఇవి విటమిన్స్ అండ్ vitamin derivatives which remain associated with apo enzyme during catalysis of enzyme. So they act as carriers of chemical groups or atoms or electrons. ఇక్కడ సహ ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవి జనరలీ విటమిన్ డెరివేటివ్స్ అండి ఇది కూడా ప్రోటీనేతర భాగమే అయితే ఇది అపో ఎంజైమ్ తో బైండ్ అయి ఉంటుంది సో బైండ్ అయి ఉంది ఇది ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక చర్య సమయంలో ఇది కొన్ని రసాయనిక సముదాయాల్ని కావచ్చు కొన్ని ఆటమ్ని కావచ్చు కొన్ని ఎలక్ట్రాన్స్ ని కావచ్చు వాటి క్యారియర్స్ గా పనిచేస్తాయి సో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట ఓకే సో సహ ఎంజైమ్ అనేటివి కార్బన్ కాంపౌండ్స్ ఇవి అపో ఎంజైమ్ తో ప్రోటీన్ భాగమైన అపో ఎంజైమ్ తో బైండ్ అయి ఉంటుంది ఇవి ఎప్పుడు ఎంజైమ్ కెటలైసిస్ అంటే ఉత్ప్రేరక చర్యలు జరిపేటప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి ఏ రకంగా పనిచేస్తాయంటే ఈ సహ ఎంజైమ్ అనేవి కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ ని లేదా రసాయనిక గ్రూప్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి ఉదాహరణకు ఎఫ్ఏడి ఉంది లేదా ఎన్ఏడి ఉంది ఇవి ఏం చేస్తాయి ఎన్ఏడిహెచ్ నుంచి హెచ్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఇది స్ప్లిట్ అయిపోతుంది ఎన్ఏడి ప్లస్ గా చేంజ్ అవుతుంది హైడ్రోజన్ గ్యాస్ బ్రేక్ డౌన్ అయితే సో వాటిని క్యారీ చేస్తాయి సో ఎఫ్ఏడి ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ న్యూక్లియోటైడ్లు కావచ్చు లేదా ఎన్ఏడి నికోటినమైన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఇలాంటి వాటిల్లో ఇవి సహ ఎంజైమ్లు అనేవి పనిచేస్తాయి మూడోది లోహాయాన్ అనేది థర్డ్ టైప్ ఆఫ్ cofactor so also called as inorganic cofactors so ఈ అయాన్లను లోహాయాన్ సహకారకాలను ఇన్ఆర్గానిక్ కోఫాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు the metal ions bind to the apo enzyme and participate in the reaction by removing or adding electrons లోహ అయాన్లు ఏ రకంగా పనిచేస్తాయి ఇవి సహ అపో ఎంజైమ్ ప్రోటీన్ భాగమైన అపో ఎంజైమ్ తో సంయోగం చెందుతూ అవి రసాయనిక చర్యలలో ఈ ఎలక్ట్రాన్లను తొలగించడం కావచ్చు లేదా వాటిని కలపడం కావచ్చు ఆ రకంగా పనిచేస్తాయి లోహ అయాన్లు జస్ట్
So they are needed in trace amounts. Example, peroxidase, iron, that is ferrous, ferric 2, P plus, hexokinase, etc. సో ఒకటి లో అయాన్ సహకారకాలు అనేటివి ఇవి ప్రోటీన్ భాగమైన అపో ఎంజైమ్తో సంయోగం చెందుతూ అవి ఎలక్ట్రాన్ల మార్పిడిలో సహాయపడతాయి. అవి తొలగించడం కానీ లేదా కలపడంలో సహాయపడతాయి. ఆ తర్వాత ఇవి చాలా తక్కువ మోతాదులో వాటి అవసరం అనేది ఉంటుంది. ట్రేస్ ఎలిమెంట్స్, ట్రేస్ అమౌంట్స్ లో అవసరం ఉంటుంది. ఉదాహరణకు పెరాక్సిడేస్, ఫెర్రస్, ఫెర్రిక్, ఇక్కడ దీస్ ఆర్ ద 3 types of cofactors: the prosthetic group, coenzyme, and proion. సో సహకారకాలు అనేటివి ఇవి ఏం చేస్తాయి? ఇవి ఎంజైమ్ కెటలైటిక్ యాక్టివిటీని ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక చర్యలో అవి సహాయపడుతుంది. ఏ రకంగా అవి యాక్టివేటర్స్ గా పనిచేస్తాయి. ఉంటేనే ఎంజైమ్ అనేది సంపూర్ణ ఎంజైమ్ అనేది పనిచేస్తుంది, లేదంటే పని చేయదు. సో 3 types లో ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది స్మాల్ ఆర్గానిక్ గ్రూప్స్, దే బైండ్ విత్ నాన్ ప్రోటీన్ ఇన్ నేచర్ and they are tightly bind to the coenzyme part. Coenzyme అనేది organic compound, generally vitamin derivatives, which are loosely bound to the enzyme. Third, metal ions, which are inorganic cofactors. So ఇది ఎంజైమ్ యొక్క జస్ట్ స్ట్రక్చర్ అన్నమాట. సరళ ఎంజైమ్, సంయోగ ఎంజైమ్, తర్వాత సంయోగ ఎంజైమ్ లో సరళ ఎంజైమ్ ప్రోటీన్ భాగం, సంయోగ ఎంజైమ్ లేదా సంపూర్ణ ఎంజైమ్ అనేది ప్రోటీన్ భాగం. ఎంజైమ్ తో పాటు ప్రోటీనేతర భాగం సహకారకాలతో కూడా నిర్మించబడి ఉంది. సో నెక్స్ట్ మనం ఎంజైమ్ ఇన్హిబిటర్స్. సో ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటాం. ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే ఎంజైమ్ నిరోధకాలు అని చెప్తాం. ఎంజైమ్ నిరోధకాలు అంటే ఏంటి? Inhibitors are chemical compounds which decrease or stop the biological activity of enzymes by disturbing the normal interaction between enzyme substrate complex. ఈ ఇన్హిబిటర్ నిరోధకాలు ఏం పనిచేస్తాయి? ఇవి రసాయనిక పదార్థాలు స్వభావంతో. ఈ రసాయనిక పదార్థాలైన నిరోధకాలు ఏం చేస్తాయి? ఇవి ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక చర్య ఏదైతే ఉంటుందో ఆ ఉత్ప్రేరక చర్యలలో అవి వాటిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తూ, అంటే వాటి స్ట్రక్చర్లో ఎంజైమ్ యొక్క నిర్మాణంలో స్ట్రక్చర్ చేస్తూ అవి ఎంజైమ్ అధస్థ పదార్థం యొక్క కలయికలో అడ్డుపడతాయి అన్నమాట. తద్వారా ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అవి కలవవు అండ్ చర్య అనేది జరగదు. సో ఆ రకంగా అడ్డుకుంటారు. అయితే ఇన్హిబిటర్స్ ప్రివెంట్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అండ్ ప్రివెంట్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. మనకు ఏదైనా కానీ ఒక చర్యలో అధస్థ పదార్థము ఎంజైమ్ ఒకవేళ అది సంయోగం చెందకపోతే మనకు ఆ చర్య అనేది జరగదు. అదేవిధంగా మనకు ఉత్పన్నం అనేది ప్రోడక్ట్ అనేది ఏర్పడదు. ప్రోడక్ట్ అనేది ఏర్పడదు. అయితే ఇక్కడ ఈ ఎంజైమ్ ఇన్హిబిషన్, ఈ ఎంజైమ్ నిరోధకాలు అనేటివి 3 రకాలుగా ఉండవచ్చు. ఏంటి? కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్, ఆర్ రివర్సిబుల్ ఇన్హిబిషన్. రెండోది నాన్ కాంపిటిటివ్ ఆర్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్స్. మూడోది ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్. సో 3 రకాలని మీరు ఇది చేసుకోవచ్చు. ఇది ఇన్హిబిటర్స్. ఒకటి పోటీ పడే ఇన్హిబిటర్లు అని చెప్పుకోవచ్చు, కాంపిటేటివ్, అవి అధస్థ పదార్థాలతో పోటీ పడతాయి. రెండోది నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. సో ఇవి అధస్థ పదార్థాలతో పోటీ పడవు, కానీ అవి అడ్డుకుంటాయి. మూడోది ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్ అంటే. సో ఈ 3 types మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ లో ఏం జరుగుతుంది? In this, the inhibitor shows structural similarity to substrate molecules. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ లో చూడవచ్చు. ఇది ఎంజైమ్,
ఇది ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్, ఉత్తేజిత స్థానం. సో సక్రియ స్థానం అంటే ఎక్కడైతే ఈ సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవుతుంది. ఇక్కడ ఇది సబ్స్ట్రేట్ అన్నమాట, అధస్థ పదార్థం. సో అధస్థ పదార్థం ఆకారము నిర్మాణం, ఇక్కడ యాక్టివ్ సైట్ యొక్క నిర్మాణం రెండు సేమ్. కానీ ఇది ఈ అధస్థ పదార్థం ఇక్కడ బైండ్ అవుతేనే మనకు ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది, ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఒక నిరోధకం ఉన్నట్లయితే, ఇన్హిబిటర్ ఉన్నట్లయితే, ఈ ఇన్హిబిటర్ ఒక ఆకారం సేమ్ అధస్థ పదార్థం ఆకారం ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. సో ఈ అధస్థ పదార్థం ఆకారానికి కాంపిటేటివ్ పోటీ పడే ఇన్హిబిటర్ ఆకారానికి సిమిలారిటీ అనేది ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో ఎంజైమ్ చర్య స్థానం ఏదైతే ఉంటుందో అక్కడ ఈ వాటి ఆకారాన్ని పోలి ఉంటాయి అన్నమాట. సో దే కంపీట్ విత్ ఈచ్ అదర్ టు బైండ్ ఎట్ ది యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్. సో ఈ అధస్థ పదార్థము తర్వాత ఈ నిరోధకం ఈ రెండు పోటీ పడతాయి అన్నమాట. సో అక్కడ బైండ్ అవ్వడానికి ఎంజైమ్ స్థానం ఎంజైమ్. సో వెన్ ఇన్హిబిటర్ బైండ్స్ ది యాక్టివ్ సైట్ ఫార్మ్స్ స్టేబుల్ ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఈ ఎంజైమ్ తో ఒక పోటీ పడే ఇన్హిబిటర్ బైండ్ అయినట్లయితే ఇక్కడ ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది అండ్ రెడ్యూస్ ఎంజైమ్ యాక్టివిటీ. సో ఎంజైమ్ చర్యను అది అడ్డుకుంటుంది. ఒక ఎంజైమ్ ఇన్హిబిటర్ రెండు సంయోగం చెంది ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఇక్కడ యాజ్ ది ఇన్హిబిటర్ ఈజ్ in competition with the substrate, its effect can be reduced by increasing the substrate concentration. Thus, it is reversible. అయితే మనం ఈ చర్యని కంట్రోల్ చేయొచ్చు. సో ఇన్హిబిటర్ ప్రభావాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు? మనం అధస్థ పదార్థాల యొక్క గాఢతని మనం పెంచినట్లయితే ఇన్హిబిటర్ ప్రభావం అనేది తగ్గిపోతుంది. తద్వారా ఇది రివర్సిబుల్, సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవుతుంది, బైండ్ అయ్యి కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది, సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఫస్ట్ కేటగిరీ, పోటీ పడే ఇన్హిబిటర్. రెండోది ఎగ్జాంపుల్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఏంటి? ఇది పోటీ పడని ఇన్హిబిటర్. సో పోటీ పడని నిరోధకాలు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, సమ్ టైమ్స్ ఇన్హిబిటర్ ఇస్ నాట్ యాక్చువల్లీ సబ్స్ట్రేట్ మాలిక్యూల్. సో దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ యాక్టివ్ సైట్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ అధస్థ పదార్థానికి ఈ ఇన్హిబిటర్ వాటి ఆకారాలలో నిర్మాణంలో మార్పు అనేది చేస్తుంది. భిన్నంగా తద్వారా అది పోటీ పడని నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ గా పేర్కొంది. కానీ ఏ రకంగా పనిచేస్తాయి? ఇన్హిబిటర్ మాలిక్యూల్ బైండింగ్ సైట్ అదర్ దాన్ ది యాక్టివ్ సైట్ యాజ్ అల్లోస్టెరిక్ సైట్. అయితే ఈ ఇన్హిబిటర్ ఏదైతే ఉందో పోటీ పడని ఇన్హిబిటర్, ఇది ఎంజైమ్ లో యాక్టివ్ సైట్ కాకుండా, సో ఇది యాక్చువల్ గా యాక్టివ్ సైట్, ఇక్కడ ఏదైతే ఉందో ఈ భాగం ఏదైతే ఉందో ఇది యాక్టివ్ సైట్. కానీ ఈ ఇన్హిబిటర్ ఏం చేస్తుంది? ఈ అధస్థ పదార్థాలతో పోలిక లేని పోటీ పడని నిరోధకము ఎంజైమ్ లో ఇతర ఆ యాక్టివ్ సైట్ తో కాకుండా ఇతర ప్రాంతంలో వచ్చి బైండ్ అవుతుంది. సో ఈ భాగాన్ని, ఈ ప్రాంతాన్ని మనం అల్లోస్టెరిక్ సైట్ అని పేర్కొంటాం. Allosteric site. So the binding of the inhibitor to allosteric site causes a conformational change. So the enzyme's active site change in active site. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఎంజైమ్ నిరోధకం లేదా పోటీ పడని నిరోధకం ఇక్కడ ఎంజైమ్ లో అల్లోస్టెరిక్ ప్రాంతం వచ్చి బైండ్ అయినప్పుడు చెందినప్పుడు ఎంజైమ్ యొక్క
యాక్టివ్ సైట్లో మార్పు అనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ ఈ రకంగా ఉండేది ఇక్కడ ఏ రకంగా మారుతా ఉంది? ఎప్పుడైతే నిరోధకం బైండ్ అవుతుందో ఇక్కడ ఈ రకంగా మార్పు చెందుతా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ అదస్థ పదార్థం వచ్చి ఇక్కడ బైండ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో యాజ్ ఏ రిజల్ట్ of this change, the active site and substrate no longer share specificity. Meaning, the substrate cannot bind. ఇక్కడ ఈ మార్పు చెందడం వల్ల సబ్స్ట్రేట్ వచ్చి ఇక్కడ సంయోగం చెందడానికి వీలు ఉండదు ఎంజైమ్లో. తద్వారా ఎంజైమ్ అదస్థ పదార్థం సంక్లిష్టం ఏర్పడదు. తద్వారా మనకు ఉత్పన్నం కాదు. అయితే ఇందాక చూసుకున్నట్టుగా మనం ఈ అదస్థ పదార్థం సో ఇంక్రీజింగ్ సబ్స్ట్రేట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది ఇనిబిటర్. సో దిస్ టైప్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో మనము ఇందాక చెప్పుకున్నట్టుగా మనం అదస్థ పదార్థం యొక్క గాఢతని పెంచినప్పుడు ఈ ఇనిబిటర్ నిరోధక యొక్క ప్రభావాన్ని మనం తగ్గించవచ్చు, రివర్సిబుల్ చేసుకోవచ్చు. కానీ ఇది ఇర్రివర్సిబుల్. అదస్థ పదార్థం యొక్క గాఢతని ఎంత పెంచినా కూడా దాని ప్రభావం అనేది irreversible. The second type. Third type వచ్చి ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ నిరోధకాలు అంటే ఏంటంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అల్లోస్టెరిక్ ఆర్ నాన్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్ which occurs in biochemical pathway in order to control the amount of product formed in the metabolic pathway. సో ఈ ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్ ఎలాంటి నిరోధకాలు అంటే బయోకెమికల్ పాత్వే. సో ఇది ఏదైతే ఒక చర్య ఉందో అక్కడ కొన్ని మధ్యలో ఒక 5 లేదా 8 లేదా 10 ఇంటర్మీడియట్ చర్యలు ఉంటాయి. సో మధ్యలో కొన్ని చర్యలు ఉంటాయి. సో అక్కడ సపోజ్ 5 ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ చర్యలు ఉంటాయి. సో ఏ అనేది అదస్థ పదార్థము, డి అనే ప్రోడక్ట్ ఏర్పడాలంటే అందులో 1, 2, 3, 4 అండ్ 5. సో ఇట్లా ఇన్ బిట్వీన్ మధ్యలో 5 ఎంజైమ్లు పాల్గొంటాయి, 5 ప్రోడక్ట్లు ఏర్పడతాయి. లాస్ట్లో చివరిలో ఈ అదస్థ పదార్థం అనేది ప్రోడక్ట్ గా ఏర్పడుతుంది. ఇది ఒక పాత్వే అంటాం. ఓకే, పదం అంటాం. సో ఇలాంటి చర్యలలో ఈ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ఏం చేస్తుందంటే ఇది ఏ రకంగా పనిచేస్తుంది? ఇది ఇందాక చెప్పినట్టుగా అల్లోస్టెరిక్ విధానం అంటే ఎంజైమ్ లో ఈ యాక్టివ్ సైట్ లో కాకుండా ఇతర ప్రాంతంలో వచ్చి ఇది బైండ్ అవుతుంది, లేదా నాన్ కాంపిటేటివ్ అదస్థ పదార్థంతో పోటీ పడని నిరోధకం. సో అక్కడ బైండ్ అయ్యి ఈ రకంగా అది ఈ చర్యని అడ్డుకుంటుంది. So this occurs when there is a buildup of excess of product, but the metabolic rate declines. Cells use this method to maintain or homeostasis within the cell. సో కణాలలో ఈ రకమైన చర్యలు అనేటివి జరుగుతుంటుంది. ఎప్పుడైతే అదస్థ పదార్థం చాలా ఎక్కువ ఉత్పన్నం అనేది చాలా ఎక్కువ మోతాదులో తయారవుతుంది, అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఉత్పన్నాలు అనేటివి ఈ రకంగా ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్ గా మార్పు చెందుతాయి. మనకు ఏం జరుగుతుంది? ది ఫైనల్ ప్రోడక్ట్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్ inhibits an enzyme and an earlier step in the sequence is ఇక్కడ ఏ రకంగా పనిచేస్తుందంటే ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మధ్యలో ఏ ఎంజైమ్ అయినా కానీ అది వాటి ప్రభావాన్ని చూపించవచ్చు నిరోధకంగా. అది అక్కడే అడ్డుకుంటుంది చర్యను. So the product binds to an allosteric site and temporarily inactivates the enzyme by a non-competitive inhibition. ఎక్కడైనా కానీ అది ఏ రకమైన ఈ 5 చర్యలలో ఏ రకమైన ఎంజైమ్ పైన బైండ్ అయినప్పుడు అది అల్లోస్టెరిక్ విధానం లేదా నాన్ కాంపిటేటివ్ విధానంలో ఇక్కడ ఆ చర్య అనేది అక్కడితో ఆగిపోతున్నాం. యాజ్ ది ఎంజైమ్ కెన్ నో లాంగర్ ఫంక్షన్, ద రియాక్షన్ halted and the rate of product formation is decreased. సో ఎక్కడైతే సపోజ్ ఇక్కడ రెండో ఎంజైమ్ తో అక్కడ ఇక్కడ అడ్డుకుంటుంది, ఇక్కడ
లేకపోతే ఈ చర్య అనేది ఆగిపోతుంది, మనకు ప్రోడక్ట్ అనేది ఏర్పడదు అండ్ చర్య అనేది జరగదు. సో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు. సో ఇది సపోజ్ ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ, ఓకే, అండ్ మనకు ఇది బి అనేది ప్రోడక్ట్. ఇక్కడ ఈ మధ్యలో 4 ప్రోడక్ట్స్ అనేటివి ఏర్పడుతుంది. ఒకటి, 2 ప్రోడక్ట్స్ అనేవి ఇంటర్మీడియట్ చర్యలు అనేవి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, చర్య జరిగినప్పుడు ఈ బి అనేది సో ఇక్కడ ఏ అనేది ఈ చర్యలన్నింటినీ జరుగుతుంది, మనకు బి అనే ప్రోడక్ట్ అనేది ఏర్పడుతూ ఉంది. ఇది చాలా ఎక్కువ మోతాదులో ఏర్పడుతూ ఇక్కడ ఈ బి అనేది ఈ రకంగా ఏర్పడినప్పుడు ఏంటంటే బి అనేది ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ గా మారిపోతుంది. ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ గా మారిపోతూ మరి ఏం చేస్తాయి, ఇక్కడ మళ్ళా రివర్స్ రియాక్షన్ అది ఇక్కడ అది మొదటి ఎంజైమ్ కానీ లేదా రెండో ఎంజైమ్ లేదా ఇలాంటి ఎంజైమ్ల పైన అది అల్లోస్టెరిక్ విధానము లేదా నాన్ కాంపిటేటివ్ విధానము అది పనిచేస్తుంది. ఇక్కడ వచ్చి ఈ ఎంజైమ్ లో ఎక్కడో ఒక చోట బైండ్ అయింది, ఆ ఎంజైమ్ చర్యను అడ్డుకుంటుంది. సపోజ్ ఇక్కడ రెండో ఎంజైమ్ తో బైండ్ అయింది ప్రోడక్ట్ అని. సో బైండ్ అయినప్పుడు ఇక్కడ ఎక్కడో, సో ఇది యాక్టివ్ సైట్ అనుకోండి, ఇక్కడ అల్లోస్టెరిక్ సైట్ వచ్చి బైండ్ అయింది. సో ఇది ఎంజైమ్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది అండ్ మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఏర్పడదు, ఇక్కడితో ఆగిపోతుంది. సో ఈ చర్య అనేది ఇక్కడితో లాక్ అయిపోతుంది. సో ఇంకా ఫర్దర్ ఈ చర్య అనేది జరగదు. ఈ రకంగా అడ్డుకుంటున్నాం. ఇలాంటి చర్యలను జరుపుకునే ఇలాంటి ప్రోడక్ట్స్ ని మనం ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్ గా పిలువబడుతుంది. సో ఇది ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటే రకాలని చెప్పుకోవచ్చు. ఇది చర్యని అడ్డుకుంటాయి. సో ఎంజైమ్ ఎక్కడో చోట బైండ్ అయ్యి ఎంజైమ్ అదస్త పదార్థం సంక్లిష్టం ఏర్పడకుండా ప్రోడక్ట్ ఉత్పన్నాలు ఏర్పడకుండా ఇవి అడ్డుకుంటాయి. సో రకాలు కాంపిటేటివ్, అన్కాంపిటేటివ్, ఫీడ్బ్యాక్. పోటీ పడే అదస్త పదార్థి నిరోధకాలు అనేది ఇది దాన్ని మనం రివర్స్ చేయొచ్చు, రివర్సిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది అదస్త పదార్థంతో పోటీ పడుతుంది కానీ దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అదస్త పదార్థం గాఢతను పెంచినప్పుడు ఈ చర్య అనేది జరగదు. రెండోది నాన్ కాంపిటేటివ్. ఇవి అదస్త పదార్థాలతో పోటీ పడకుండా ఇతర స్థానంలో బైండ్ అవుతుంది. దాన్ని అల్లోస్టెరిక్ స్థానం అంటాం. బైండ్ అయి ఆ చర్యని అడ్డుకుంటుంది. ఇర్రివర్సిబుల్. దీనిలాగా రివర్సిబుల్ కాకుండా ఇర్రివర్సిబుల్ చర్య జరగదు. నెక్స్ట్ మూడోది ఫీడ్బ్యాక్. ఇక్కడ అదస్త పదార్థమే మనకు ప్రోడక్ట్ ఉత్పన్నమే ఇన్హిబిటర్ గా నిరోధకంగా పనిచేస్తుంది. ఎక్కడో చోట మధ్యలో అది ఎంజైమ్ లో బైండ్ అయి నాన్ కాంపిటేటివ్ విధానంలో ఎంజైమ్ చర్యని అడ్డుకుంటుంది. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ మనము ఈ లాస్ట్ టాపిక్ ఎంజైమ్ చర్యను అడ్డుకుంటే కారకం అంటే ఎంజైమ్ చర్య పైన ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన కారకాలు. ఈ కారకాలు ఉంటేనే అంటే ఈ కారకాల వల్ల ఎంజైమ్ చర్య అనేది వాటి ప్రభావం అనేది ఉంటుంది. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ది యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ catalyzed reaction by majorly affecting the tertiary structure of protein. సో ఈ కారకాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎంజైమ్ చర్యతో, అవి ఎంజైమ్ యొక్క 3D స్ట్రక్చర్ని 3D ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రభావితం చేస్తాయి. తద్వారా ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? సో దీంట్లో ముఖ్య కారకాలు మనం కొన్ని మెయిన్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే ఏమేమి ఎంజైమ్ ఉంది, pH, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, ప్రెజెన్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్. మనకు ఉష్ణోగ్రత, హైడ్రోజన్ అయాన్ల గాఢత మనం pH అని చెప్తాము, అదస్త పదార్థం గాఢత మరియు ఈ నిరోధకాలు, ఇలాంటి కారకాలు మెయిన్. ఏంటి ఇంకా ఇతర కారకాలు కూడా ఉన్నాయి ఎంజైమ్ల చర్య పైన ప్రభావితం చేసే కారకాలు. అయితే కొన్ని ముఖ్యమైన కారకాలు. సో మొదటిది మనం ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూసినట్లయితే ఎంజైమ్ పైన మొదటి కారకం. సో ఎంజైమ్స్ ఆర్ థర్మోలెబైల్. దే ఆర్ సెన్సిటివ్ టు టెంపరేచర్ వేరియేషన్స్.
సో ఎంజైమ్స్ అనేటివి ఇందాక ధర్మాలలో మనం డిస్కస్ చేసినాం. ఎంజైమ్ ప్రాపర్టీస్ లో ఎంజైమ్స్ ఆర్ థర్మోలైబల్, అంటే ఇవి ఉష్ణోగ్రతకు సూక్ష్మగ్రాహ్యంగా ఉంటాయి. సో ఈచ్ ఎంజైమ్ ఈజ్ మోస్ట్ యాక్టివ్ అట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్, దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమమ్ టెంపరేచర్. సో ప్రతి ఎంజైమ్ కి ఒక విశిష్ట ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత వద్దనే అది బాగా క్రియావంతంగా పనిచేస్తాయి. అలాంటి ఆ పాయింట్ ని మనం ఆప్టిమమ్ టెంపరేచర్ అంటాం. సో ప్రతి ఎంజైమ్ ఒక ఆప్టిమమ్ టెంపరేచర్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఉదాహరణకు ఎగ్జాంపుల్, అమైలేజ్ అనే ఎంజైమ్ కి ఆప్టిమమ్ టెంపరేచర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ద రేంజ్ ఆఫ్ optimum temperature for enzymes is 25 to 40 degrees centigrade. సో సాధారణంగా ఎంజైమ్లకి టెంపరేచర్ రేంజ్ ఎంత 25 నుంచి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అప్ టు ఆప్టిమమ్ టెంపరేచర్ increases the enzyme activity to increasing kinetic energy that molecules possess. Thus, rate of reaction increases. సో మనము ఉష్ణోగ్రత పెంచే కొద్దీ ఎంజైమ్ల చర్య అనేది పెరుగుతూ పోతుంది. ఆప్టిమమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ చర్య అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఆ మాలిక్యూల్స్ లో కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, అది ఆ గతిజ శక్తి ఏదైతే ఉందో అది పెరుగుతుంది. తద్వారా చర్య వేగం కూడా పెరుగుతూ పోతుంది. మనం ఉష్ణోగ్రత పెంచే కొద్దీ చర్య వేగం. So increase in temperature beyond the optimum temperature or a high temperature puts a strain on the bonds in the tertiary structure of protein, like hydrogen bonds, disulfide bonds, etc. lead to the loss of tertiary structure and thereby changing the shape or of the active site, ultimately loss the enzyme activity. This is as denaturation of enzyme. సో ఈ ఎంజైమ్ ఉష్ణోగ్రత ఒక దుష్ప్రభావం ఏ విధంగా అంటే, ఎంజైమ్ ఈ ఉష్ణోగ్రతని మనం పెంచే కొద్దీ, అంటే ఆప్టిమమ్ టెంపరేచర్ కన్నా వాటికి కావాల్సిన యుక్త ఉష్ణోగ్రత కంటే అధికం చేసినప్పుడు, పెంచినప్పుడు అది ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎంజైమ్ ప్రోటీన్ స్ట్రక్చర్ వాటిపైన ప్రభావం చేసే ప్రభావం అనేది మనకు కనబడుతుంది. ఏ రకంగా కనబడుతుంది? ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ లో కొన్ని బంధాలు ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్ కానీ లేదా డైసల్ఫైడ్ బాండ్స్ కానీ. వాటిపైన ప్రభావం చూపుతూ తద్వారా ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ లో మార్పు వస్తుంది. అండ్ తద్వారా యాక్టివ్ సైట్స్ అనేటివి ఎంజైమ్ లో అవి మారిపోతాయి. సో మారిపోయినప్పుడు అనేది ఈ మారిపోయిన అదస్థ పదార్థాలతో అవి సంయోగం చెందవు. తద్వారా ఎంజైమ్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దీన్ని డీనాచురేషన్ ఆఫ్ ఎంజైమ్. సో ఎంజైమ్ జాతి స్వభావాన్ని అది కోల్పోతుంది. ఇక్కడ మరి చూడొచ్చు ఇక్కడ ఈ గ్రాఫ్ లో. సో మనము ఉష్ణోగ్రత పెంచే కొద్దీ మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో టెంపరేచర్ ఉంది, వై యాక్సిస్ లో చర్య వేగం. సో మనకు ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ గ్రాఫ్ ఎట్లా పైకి పోతా ఉంది. అంటే ఉష్ణోగ్రత పెంచే కొద్దీ చర్య వేగం కూడా పెరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇది ఆప్టిమమ్ టెంపరేచర్ 37 డిగ్రీస్ అనుకోండి. ఈ 37 డిగ్రీస్ దగ్గర, ఇక్కడ 37 డిగ్రీస్ ఈ పాయింట్ దగ్గర చేరిన తర్వాత మనం ఒకవేళ ఉష్ణోగ్రతని పెంచినట్లయితే చర్య వేగం అనేది పెరగదు, ఇది తగ్గుతూ వస్తుంది. అంటే ఈ పాయింట్ కంటే 37 డిగ్రీస్ కంటే ఎక్కువ మనం పెంచినప్పుడు ప్రోటీన్ అది ఈ ఎంజైమ్ యొక్క స్వభావంలో మార్పు, అంటే నిర్మాణంలో మార్పు వస్తూ వాటి బంధాలని కూలిపోతూ ఎంజైమ్ యాక్టివ్ సైట్స్ అనేటివి ఇన్యాక్టివ్ అయిపోతాయి. తర్వాత అవి ఎంజైమ్ సాదస్త పదార్థంతో సంయోగం చెందకుండా వాటి జాతి స్వభావాన్ని కోల్పోతుంది, ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఈ రకంగా ఉష్ణోగ్రత ప్రభావం అనేది ఎంజైమ్ల పైన ఉంటాయి. వాటి యుక్తమ ఉష్ణోగ్రత రేంజ్ కంటే మనం పెంచినట్లయితే చర్య వేగం అనేది పెరగదు, అది హానిని కలిగిస్తుంది. ఓకే, సో ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో మనకు వీఆర్ లెఫ్ట్ విత్ అనదర్ జస్ట్ 2-3 minutes. సో నేను ఇక్కడితో ఈరోజు టాపిక్ ఎండ్ చేస్తాను.
సో మనం నెక్స్ట్ క్లాస్లో మన క్లాస్ని కంటిన్యూ చేస్తాం. సో మీరు క్విక్లీ మీ వీడియోస్ ఒకసారి ఆన్ చేస్తే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. సుప్రియ, ఇందు, లావణ్య, శ్రావణి, పవన్ అండ్ మీరు వీడియోస్ని ఒకసారి ఆన్ చేయండి సో దాట్ నేను స్క్రీన్ షాట్. సుప్రియ, కెన్ యూ ఆన్ యువర్ వీడియో? ఎస్, ఓకే ఓకే, ఆఫ్ చేసుకోండి. ఐ డోంట్ నో ఈరోజు ఎందుకు చాలా లో అటెండెన్స్ ఉంది, చాలా పూర్ అటెండెన్స్ ఉంది. ఒకసారి మీ ఫ్రెండ్స్ చెప్పండి, ఇబ్బందిలో పడతారు. ఇది అంతా రికార్డ్ అవుతా ఉంది, నేను రికార్డ్ చేస్తాను. సో మీరు ఆన్లైన్ క్లాస్ అటెండ్ కాకపోతే ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినాను, నేను ఇబ్బందిలో పడతారు. మీకు ఎగ్జామ్స్కి అలా ఉండదు. 75% కన్నా తక్కువ ఉన్నా మీకు ఆ, మీరు ఫెయిల్ అవుతారు. రెండోది, మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ ఏవి రావు. ఓకే, సో అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ బి యాబ్సెంట్ నెసెసరీలీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు ఎనీబడి తొందరగా. లేదంటే మీరు మెసేజ్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి సో దట్ ఐ కెన్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. సో డోంట్ బీ అన్నెసెసరీలీ యాబ్సెంట్. డోంట్ మూవ్ అవుట్ సైడ్. ఇంటి నుంచి బయటికి అనవసరంగా రావద్దండి. స్టే సేఫ్. బయటికి వచ్చినా కూడా మీరు మాస్క్ వేసుకోండి. ఓకే, సో టుడే ఐఎమ్ ఎండింగ్ హియర్. If anybody wants to ask anything, you can ask. And all of you, thanks for joining. Yes, no, if nothing to ask, మీరు ఏమైనా డౌట్స్ ఏం లేదంటే మనం మీటింగ్ చేస్తాం.